జలియన్ వాలాబాగ్ ఊచకోత ఏప్రిల్ 13, 1919న భారతదేశంలోని పంజాబ్ ప్రాంతం అమృత్సర్ లో జరిగిన ఒక నరమేధం మానవ జాతి చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది. అమృత్సర్ ప్రజలు వసంత పండగ అని పిలువబడే వైశాఖి పండుగని ఆనందంగా జరుపుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతం నుండి ఎంతో మంది నగరానికి చేరుకున్నారు. జలియన్ వాలాబాగ్ అని పిలువబడే తోటలో ఈ పండుగ జరుపుకుంటున్నారు. దాదాపు పూర్తిగా గోడలతో చుట్టుముట్టబడి ఒకే ఒక్క మార్గం మాత్రమే ఉంటుంది. కానీ ఆ ఆనందం కేవలం కొన్ని క్షణాల్లో నరకంగా మారింది. డయ్యర్ మరియు అతని సైనికులు వచ్చి బయటకు వెళ్లే మార్గాన్ని మూసివేశారు. పారిపోవడానికి వీలు లేకుండా చేశారు. ఎలాంటి హెచ్చరికలు చేయకుండా నిరాయుధులైన ఆడ, మగ, పిల్లలు అందరిపై ప్రాణాలంటే లెక్క లేకుండా మందుగుండి సామాగ్రి అయిపోయే వరకు సుమారు 1650 రౌండ్లు జనంపైకి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఒక అధికారిక నివేదిక ప్రకారం 379 మంది మరణించారని మరియు దాదాపు 1200 మంది గాయపడ్డారని అంచనా. ఆ రోజు బాగ్ నిండా నిశ్శబ్దం. అది కేవలం నరమేధం మాత్రమే కాదు, ఒక జాతి గుండెల్లో చెరిగిపోని గాయం. కానీ ఆ నరమేధమే భారత స్వాతంత్ర పోరాటంలో ఒక మలుపు తిప్పింది. ఒక జాతి ఒకే స్వరం పలికింది, ఇంకా సహించము. అదే గళం మనల్ని స్వాతంత్రం వైపుకు నడిపించింది.